హలో హలో ఎవరు? అన్న, నమస్కారం అండి. నా పేరు తిరుపతి. టీఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ లైవ్లో ఉన్నారు సార్ మల్లారెడ్డి గారు అండి. సార్లో బిజీ ఉండి మీటింగ్లో ఉంది సార్. అన్న ఒక ఇష్యూ పైన కాల్ చేసిన అన్న. నా ఆఫీస్లో ఒక 50 మంది బాధితులు ఉన్నారు. హలో, వీళ్ళు మీటింగ్ నడుస్తుంది. ఈ మీటింగ్ కాదన్న, వీళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆఫీస్కి వచ్చారు, సఫర్ అవుతా ఉన్నారు. హలో, సార్ మీకన్నా చెప్తా అన్న, సార్ని కలుస్తారు వీళ్ళు ఒకసారి వచ్చి. ఈయన ఎందుకు లేపాలి సార్? మీ బిజీగా ఉంటే మీటింగ్లు ఉంటే ఇట్లున్నది కథ. ఈ మల్లారెడ్డికి ఫోన్ చేస్తే ఆయన వేరే టోన్కి ఇచ్చింది నెంబర్. ఇవన్నీ గవర్నమెంట్ నెంబర్లే, మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నెంబర్లే. అట్లెట్లు ఇస్తాం మేము, పేపర్ తెప్పండి అది తెప్పండి అన్నారు మమ్మల్ని. మళ్ళీ వేస్తారా మల్లారెడ్డి కోర్టు? వేస్తాం. ఎందుకేం బాగా చేస్తాం. ఈసారి డబల్ గుద్దుతాం. ఎందుకు గుద్దాం? ఏసుడు కాదు, రాళ్ళు పెట్టి కొట్టుడే. ఏసేదాకా మొక్క తీరుగా ఉంటాడు. ఏపించుకున్న తర్వాత మా మొక్కలు కూడా చూస్తలేడు. ఎవరే గాని ఇప్పుడు ప్రచారానికి వస్తే, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాతోనికి వచ్చిందంటే వాళ్ళకి ఏం జరుగుతుందో పరిణామం వాళ్ళే తెలుసుకొని రావాలి మా దగ్గరికి. ఓట్లన్నీ రాకూడదు మాతోనికి. అంటే 1000 రూపాయలు ఇస్తే ఓటు రేస్తారు అనుకుంటున్నాను. 1000 రూపాయలు కాదు, 1000 రూపాయలకు వాళ్ళ మందు వద్దు, వాళ్ళ పైసలు వద్దు. మాకు ఇల్లు ఇచ్చిండ్రు, మాకు ఇల్లు కావాలి. మేము డబ్బు కోసం అమ్ముడపోము, మేము ఓటుకు అమ్ముడపోము. మా ఇల్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. V6 వాళ్ళు ప్రతిసారి మేము లోకల్ కాబట్టి మా పట్టా ఇష్యూ అయింది. మా దగ్గర 2005 నుండి అప్లికేషన్ ఉన్నాయి, స్లిప్పులు కూడా ఉన్నాయి మా దగ్గర. అవన్నీ అప్లై చేసుకుంటే కలెక్టర్ ఇష్యూ చేసిండు. ప్రతిసారి లోకల్ 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 అంటారు. లోకల్ ఎవరు సార్? మేము కాదా లోకల్? ప్రతిసారి అదే అంటారు. ఆ పర్వతపురపలు మొత్తం అంటారు మీరు లోకల్ కాదు లోకల్ కాదు అంటే. లోకల్ కాదు గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది? మేము పోతే మేము ఎన్ని రోజులు ఈ దాడికి ఆధార్ కార్డులు ఏడు ఉన్నాయంటే లోకల్ కాకపోతే ఏమవుతారు మరి? లోకల్ ఆధార్ కార్డులు ఉన్నాయి, వీళ్ళకి ఇష్యూ చేసిన పట్టాలు ఉన్నాయి. వీళ్ళంతా మేడిపల్లి వాసులే, సేమ్ మేడిపల్లి మండలంలో కదా. మరి వీళ్ళకి ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం ఎక్కడిది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వీళ్ళకి అలాట్ చేసారు కదా, అందులో ఉన్న కబ్జా ఉన్న వాళ్ళకి చాలా డబుల్ బెడ్రూమ్ ఖాళీగా ఉన్నాయి కదా. మొన్న కూడా మనం ఒక ఇష్యూ చూసినాం కదా, ఖాళీగా ఉన్న ఇస్తున్నాం కదా, అందులో వాళ్ళకి అలాట్ చేయండి. వీళ్ళకి ఇచ్చి కదా పట్టాలు. వాళ్ళు ఉన్నోళ్ళని ఖాళీ చేయించడం ఎందుకని మీకన్నా ఇవ్వచ్చు కదా, సపరేట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే. సరే అట్లయినా కూడా ఆల్టర్నేట్ ఇవ్వచ్చు కదా. వీళ్ళ బాధ అదే. అట్లీస్ట్ సరే, అట్లీస్ట్ అది లొల్లి పంచాయతీలు ఉన్నాయి కాబట్టి కనీసం మాకన్నా మరి వేరే దగ్గర గూడు ఏర్పాటు చేయండి అని ఇలా బాధ. అలా టైం ఇప్పుడు కిరాయిలు కట్టుకుంటూ ఉంటున్నారు కదా. వేరే దగ్గర ఇచ్చుడు కాదు సార్, వాళ్ళ దగ్గర ఒరిజినల్ పట్ట ఉందా లేదా? ముందు కాల్ చెప్పండి సార్, పట్ట ఉంటే ఆయన